రైల్వే బడ్జెట్లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని విశాఖలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించింది ఉత్తరాంధ్ర విద్యార్థి జేఏసీ. తూర్పు కోస్తా రైల్వేకు 4,682 కోట్లు కేటాయించగా వాల్తేరు డివిజన్కు కేవలం 174 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టి సురేష్ ప్రభు ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేశారని చెప్పేసి ఉత్తరాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు విశాఖపట్నంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ నాయకులు మనతో ఉన్నారు. విద్యార్థి మీ ప్రధానంగా మీ డిమాండ్ చెప్పండి. ఈరోజు నిన్న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు 2016-17 సంవత్సరం గాను రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ యొక్క బడ్జెట్లో ఉత్తరాంధ్ర ప్రజల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఆకాంక్ష అయినటువంటి విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిస్తారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పుడు కూడా వారి యొక్క ఆశలపై నీళ్లు చల్లి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి మొండి చేసి చూపించారు. కాబట్టి మరి అదేవిధంగా ఈ యొక్క పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వడ్లపూడిలో ఉన్నటువంటి వ్యాగన్ వర్క్షాప్కి నిధులు కేటాయించలేదు. అదేవిధంగా అదనపు ట్రైన్స్ కూడా ఒక్క ట్రైన్ కూడా కేటాయించలేదు. మరి గతంలో 28 ప్రాజెక్టులు గాను 2015-16 సంవత్సరాలు గాను 700 కోట్ల నిధులు కేటాయిస్తే ఈరోజు మరి నిన్న ప్రవేశపెట్టినటువంటి 16-17 బడ్జెట్లో కేవలం 174 కోట్ల రూపాయలు మాత్రం నిధులు కేటాయించి ఈ యొక్క ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి 25 మంత్రులు 25 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా మంత్రులు యొక్క చిత్తశుద్ధి లేకపోవడం వల్ల వారి యొక్క చేతకన్నదనం వల్ల ఇప్పటి వరకు కూడా విశాఖ కేంద్ర జోన్ ప్రకటన రాలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం అయినటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా 29 వరకు ఇంకా ఈ యొక్క బడ్జెట్ సమావేశం లేకపోతే టైం ఉంది. కాబట్టి పునరాలోచన చేసుకుని విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే కూడా ఇక సమయం మించిపోలేదు. 29 దాకా రైల్వే బడ్జెట్ సమావేశాలు అలాగే పార్లమెంట్ బడ్జెట్ జరుగుతున్న నేపథ్యంలో ఈ లోపు మళ్ళీ ఇంకోసారి పునరాలోచించుకొని మళ్ళీ రైల్వే బడ్జెట్పై ఒక ప్రకటన ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి అయితే మటుకు ఉత్తరాంధ్రకు గత సంవత్సరం జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలోనే ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిస్తారని చెప్పేసి అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అప్పుడు కూడా నిరుత్సాహం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మరోసారి ఉత్తరాంధ్ర ప్రజలకి అనుకున్నట్టుగా కూడా ఈ రైల్వే జోన్ ప్రకటన రాకపోవడంతో తీవ్రంగా నిరుత్సాహం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరూ కూడా విద్యార్థి జేఏసీ నాయకులందరూ కూడా ఇక్కడ బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. సో ఇక్కడ నుండి పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.